హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ అండ్ స్పైసీ ఫుడ్. ఇవాళ మీకు టేస్టీ దోశలు, ఇంకా మెయిన్ అంటే ఆలు కర్రీ చూపిస్తున్న ఆలు పొట్టు ఏ విధంగా చేయాలనో మీకు చూపిస్తున్నానండి. ఓకేనా అండి? నా వీడియో మొత్తం చూడండి. నా వీడియో మొత్తం చూసుకుంటే సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి. ఓకేనా అండి? ఏ విధంగా చేయాలనో హోటల్ స్టైల్గా ఆలు కూర ఏ విధంగా చేయాలనో మీకు చూపిస్తున్నాను. నా వీడియో మొత్తం చూడండి తప్పకుండా. ఇదండి, నేను హాఫ్ కేజీ ఆలు తీసుకున్నాను, బాయిల్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. కరివేపాకు, ఇంకా ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు అండి. ఒక ఉల్లిగడ్డ ఈ విధంగా పొడుగా కట్ చేసుకోవాలా. ఇది తాలింపుకి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర తాలింపుకి. చూసినట్టు ఈజీగా తొందరగా అయిపోతుందండి. ఇది హోటల్ స్టైల్గా మీకు చూపిస్తున్నాను. ఇది మెయిన్ అండి. ఒక టీ స్పూను మన గోధుమ పిండి ఒక టీ స్పూన్ తీసుకోవాలా. దాంట్లో పసుపు తగినంత పసుపు, ఉప్పు తగినంత వేసుకున్నాను. ఇది మెయిన్ అండి. వాళ్ళు శనగపిండి వేస్తారు కానీ నేను గోధుమ పిండి వేస్తున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇదండి, నూనె తగినంత వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసేసుకోవాలా. ఈ పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇదండి, తర్వాత ఉల్లిగడ్డ ఎక్కువ ఫ్రై కావద్దండి, పచ్చిగానే ఉండాలి ఉల్లిగడ్డలు. జస్ట్ అట్లా ఫ్రై కావాలి. ఇది సింపుల్గానే పెట్టుకొని చేసుకోవాలి. కొద్దిగా అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాను. ఇదండి, ఇప్పుడు ఇది పసుపు, ఉప్పు, గోధుమ పిండి అండి. ఒక టీ స్పూన్ గోధుమ పిండి ఈ విధంగా ఉల్లిగడ్డలలో వేసి ఫ్రై చేసుకోవాలి. మంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి ఫ్రై చేసుకోవాలంటే ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే దాని టేస్ట్ భలే వస్తుందండి కర్రీలా. చూసిరా, ఈ విధంగా ఫ్రై అయినాక ఇప్పుడు మనం దీంట్లో ఆలుగడ్డ వేసేసుకొని కలిపేసుకుందామండి. ఇది కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మంచిగా నూనెలో ఫ్రై అయినాక అదే కోపతోటి చూడండి, చిన్న కప్పుతోటి నేను 2 పోసినాను అనమాట నీళ్ళు. పోసేసి మంచిగా దాన్ని కొంచెం ఉడకనిచ్చిన దాకా పెట్టేసుకొని బంద్ చేసుకోవడమేనండి. 2 పోసినాను నేను దీంట్లో. చూసిరండి, ఈ విధంగా చూసారా ఏ విధంగా అయిందో. హోటల్లో ఏ విధంగా అవుతుందో అదే టేస్ట్ వస్తుందండి. మీకు ట్రై చేయండి. ఓకేనండి? నేను ఏ విధంగా చేస్తున్నా మీరు ఒక్కసారైనా ట్రై చేయండి. చాలా టేస్టీగా అవుతుందండి. ఈ విధంగా దోశలకు చాలా బాగుంటుంది. ఇది దోశలకైనా పూరికైనా చాలా బాగుంటుంది ఇట్లా చేస్తే. ఓకేనా అండి? ఇప్పుడు దోశ వేసేసుకుందామండి. నేను పొద్దున్నే గ్రైండ్ చేసినానండి. దోశల పిండి రాత్రి గ్రైండ్ చేసి పెట్టుకోలేదండి, మార్నింగే గ్రైండ్ చేసుకున్న. ఒక 2 అవర్స్ నానినాక నేను దోశలు వేసేసుకున్నానండి. వాళ్ళు కూడా అదే చేస్తారండి. వాళ్ళ పిండి పులివ చూడండి, ఎప్పుడైనా తినేటప్పుడు మీరు గమనియండి. పిండి పులిసిన పిండి ఉంటుందండి. ఈ విధంగా చేస్తే కడక్ దోశలు వస్తాయండి. మంచిగా పెంకకు అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి. నాది మెజర్మెంట్ అంటే 1.5 కేజీ బియ్యం అండి, హాఫ్ కేజీ మినపప్పు, ఇంకా పావు కిలో మన సాబుదానా వేసి నానబెట్టిన అనమాట. నైట్ నానబెట్టి మార్నింగ్ గ్రైండ్ చేసేసుకున్నాను. ఒక 2 అవర్స్ పిండి నానింది. ఇదండి, అంతే అండి, రెడీ అయిపోయింది. దోశలు కూడా మంచిగా కడక్ దోశలు వచ్చినాయండి. చూసిరా, కలర్ కూడా ఎంత బాగా వచ్చినాయి. కొన్ని మెంతులు వేసినానండి, ఒక టీ స్పూన్ అంతా. నేను కొబ్బరి పచ్చడి చేసినానండి, పల్లీల పచ్చడి, కొబ్బరి పచ్చడి, ఆలు కూర, ఆలు పొట్టు